మహా న్యూస్ ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నటువంటి పార్లమెంట్ మెంబర్లని పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనతో డికే అరుణ్ గారు ఉన్నారు, ద ఫైర్ బ్రాండ్ లీడర్ ఫ్రమ్ మహబూబ్ నగర్. మేడం నమస్కారం అండి. మేడం, పాదయాత్రలు చేశారు, హంగర్ స్ట్రైకులు చేశారు, మీ ప్రాంత ప్రజల కోసం మీరు అనుకున్నది సాధించారు వాటి ద్వారా? ఎస్, నీటి కోసం చేశారు. నేను ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాను. అంటే నా నియోజకవర్గం అప్పుడు అసెంబ్లీలో పోటీ చేసేటప్పుడల్లా ఒక ప్రామిస్ చేశాను. ఆ ప్రతి ప్రామిస్ని నేను నిలబెట్టుకున్నాను. నెట్టంపాడు ప్రాజెక్టుల కోసం, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసమని పాదయాత్ర చేశాను. నేను గెలిచిన తర్వాత దాన్ని పోట్లాడి రాజశేఖర రెడ్డి గారితో గట్టిగా ప్రెషర్ చేసి అది యాక్చువల్లీ 25,000 ఎకరాలకే ఉండింది నెట్టంపాడు. సో 25,000 ఎకరాలకు కాదు, 2 లక్షల ఎకరాలకు కావాలని పట్టుబట్టి 2 లక్షల ఎకరాలకు చేయించుకున్నాము. ఇప్పుడు నీరు అందుతుంది నీరు. నేను మంత్రిగా ఉన్నప్పుడే దాన్ని స్టార్ట్ కూడా చేశాము. నీళ్ళు 2012లో 13లో వాటర్ విడుదల చేశాము. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ నుంచి కానీ ఫస్ట్ లిఫ్ట్ కానీ సెకండ్ లిఫ్ట్ కానీ వేలంపాడు 2 కూడా. ఇప్పుడు కాలువలకంతా నీళ్ళు అందుతున్నాయి. ఇంకా పెండింగ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా మిగిలిపోయిన పనులు ఇంకా అట్లనే ఉన్నాయి. 10 ఏళ్ల నుంచి ఇంకా అట్లనే ఉన్నాయి కొన్ని. గద్వాల జిల్లా గురించి మీరు చేసిన పోరాటం గురించి చెప్తారు? గద్వాల జిల్లా కావాలని ఆ రోజు, ఎందుకంటే కొత్త జిల్లాల ఏర్పాటు అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత. వాస్తవంగా కొత్త జిల్లాల ఏర్పాటు అంటే ఇది పార్లమెంట్కి ఒకటి చేసి ఉండాల్సింది. బట్ విచ్చలవిడిగా చేశారు. ఆ జిల్లాలకు అసలు ఈరోజు వాల్యూ లేకుండా అయిపోయింది. ఎక్కడ కూడా జిల్లాలలో స్టాఫ్ లేరు. జిల్లా పేరే కానీ తప్ప జిల్లాలో ఉండాల్సినటువంటి యంత్రాంగం లేదు. అసలు అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా కింది దాకా వ్యవస్థ సరిగ్గా లేదు. సో జిల్లా అయితే పోరాడి తెచ్చుకున్నాము. ఎందుకంటే ఆ ప్రాంతము జిల్లాకు పూర్తిగా అర్హత ఉన్నటువంటి గద్వాలది. ఎందుకంటే జూరాల ప్రాజెక్టు దగ్గర నుంచి హైడల్ పవర్ ప్రాజెక్టు దగ్గర నుంచి అక్కడే మెయిన్ మనకు జిల్లాకు నీరు అందేటటువంటి ప్రాజెక్టులు కానీ పవర్ అందేటటువంటి ప్రాజెక్టులు కానీ. దాంతోపాటు మహబూబ్ నగర్ తర్వాత గద్వాల్లోనే సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉండింది, సబ్ కలెక్టర్ డివిజన్ కూడా. అది అక్కడ వనపర్తి కూడా గద్వాల్లోనే ఉండింది. సో ఆ తర్వాత లేటర్ అది మరి వనపర్తి సపరేట్ రెవెన్యూ డివిజన్ అయింది. సో ఆ ప్రాంతానికి పూర్తిగా అన్ని రకాలుగా జిల్లా కావడానికి అర్హత ఉందని, ఎందుకంటే బార్డర్లో ఉంది, ఇటు ఆంధ్రప్రదేశ్ బార్డరు, ఇటు కర్ణాటక బార్డరు. సో అది నెగ్లెక్ట్ కాకుండా ఉండాలని ఒకటి, ఆ బార్డర్లో కూడా జిల్లాకు కావాల్సిన అన్ని వనరులు ఉన్నాయి కాబట్టి పోరాటం చేశాము. అప్పుడు కేసీఆర్ గారు ఇవ్వని అన్నాడు, ఎట్లా ఇవ్వరు అని చెప్పేసి గట్టి పోరాటం చేశాము, సాధించుకున్నాం. ఓకే, ఒక నియోజకవర్గం లేదా ఒక రాష్ట్రం మనన్న పరిస్థితులు అభివృద్ధి చెందాలంటే కేంద్ర సహకారం ఎంత అవసరం? ఖచ్చితంగా పూర్తి సహకారం అవసరం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ప్రాజెక్టులో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం లేనిదే ఏ ప్రాజెక్టు ఉండదు. స్టేట్ దాంట్లో భాగస్వామ్యం ఉంటుంది, సెంటర్ భాగస్వామ్యం ఉంటుంది. కొన్నిట్లో 60-40 ఉండొచ్చు, కొన్నిట్ల 50-50 ఉండొచ్చు, కొన్నిట్ల 30-70 ఉండొచ్చు. ఇట్లా ఏ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతోనే డెవలప్మెంట్ సాధ్యమవుతుంది. సో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం ఈ లాస్ట్ 10 yearsలో కూడా అందించింది. అది 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కంప్లైంట్ ఏంటంటే మాకు సరైనటువంటి సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు, అందువల్ల మేము డెవలప్ చేయలేకపోయాము, తగినంత నిధులు రాలేదు అన్నదానిపై మీ అభిప్రాయం ఏంటి? అది పచ్చి అబద్ధం, ప్రజల్ని మోసగించడమే. ఎందుకంటే వాళ్ళకు అసలు డెవలప్మెంట్ మీద ఫోకసే లేదు బీఆర్ఎస్ పార్టీకి. కేవలం ప్రాజెక్టుల పేర్ల మీద దోచుకోవడానికి తప్పిస్తే డెవలప్మెంట్ మీద వాళ్ళు ఫోకస్ చేయలేదు. ఆ నిందని భారతీయ జనతా పార్టీ మీద నెట్టేసి అంటే అది కూడా సెంటిమెంట్లో భాగంగా లబ్ధి పొందాలని ప్లాన్ చేసి అట్లాంటి ఆరోపణలు చేయడం నేర్చుకున్నారు వాళ్ళు. దాంట్లో వాస్తవం లేదన్నది భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చింది, ఏ రోడ్లకు ఎన్ని నిధులు ఇచ్చింది, రైల్వేస్కి ఎన్ని ఇచ్చింది, మన ప్రాంతంలో ప్రతి ఒక్కటి చాలా వివరంగా కూడా భారతీయ జనతా పార్టీ ఒక ప్రజెంటేషన్ ద్వారా కిషన్ రెడ్డి గారు ప్రజెంటేషన్ కూడా చేశారు. దాంట్లో కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు మీరు ఎంపీకి ఎన్నికై ఢిల్లీలో కూర్చొని మీ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఏం సాధిస్తారు? మా నియోజకవర్గం విద్యా వైద్య రంగంలో డెవలప్మెంట్ చాలా అవసరం ఉంది. అదేవిధంగా అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కూడా చాలా అవసరం ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి కానీ అక్కడ ఆ ఇండస్ట్రీస్లో లోకల్ పీపుల్కి బికాజ్ ఆఫ్ దేర్
అంటే అంటే ఆ ఇండస్ట్రీస్లోకి టెక్నికల్గా వీళ్ళు ఫిట్ గారు కాబట్టి బయట నుంచి తెచ్చుకుంటున్నారు. సో ఆ టెక్నికల్గా ఎడ్యుకేషన్ ఏదైతే అవసరం ఉందో లోకలైజ్డ్గా డెవలప్ డెవలప్ చేయాలి, మేము డెవలప్ చేస్తానంటారు. రాబోయే 5 సంవత్సరాలు అదొకటి ఎడ్యుకేషన్ పరంగా, వైద్య పరంగా కూడా చాలా ఫెసిలిటీస్ చేయాల్సింది. ఇంతకుముందు కంటే ఇప్పుడు వలసలు చాలా ఆగినాయి కదండి. అంటే మహబూబ్ నగర్ అనగానే వలసలు వస్తారు అక్కడి నుంచి అంటే ఒక ప్రాంతంలో ఆగినాయి, ఇంకొక ప్రాంతంలో ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా నా మహబూబ్ నగర్ పార్లమెంట్లోనే ఇంకా వలసలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏం చేయొచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆ రోజు తెచ్చింది, పట్టుబట్టి తెచ్చింది దాన్ని నేనే. గట్టిగా పోరాటం చేసి దానికి సర్వే కోసం జీవో ఇప్పించింది నేనే. దాంట్లో ఏం కన్ఫ్యూజన్ లేదు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ డిజైన్లు ఇక్కడి నుంచి దాని అప్రోచ్ మార్చి జూరాల నుంచి తీసి శ్రీశైలం బ్యాక్ వాటర్ మార్చడం వల్ల ఈ ప్రాంతం పూర్వ నిర్లక్ష్యం. చాలా పోరాటం చేశాము. కానీ కేసీఆర్ గారు ఆయన తను చెప్పిందే అన్నట్టుగా వారు అనుకున్న లక్ష్యాన్ని వారు అంటే అది కూడా సేమ్ డిజైన్లు మార్చాలి, అంచనాలు పెంచాలి, దోచుకోవాలి. డబ్బు కనపడుతుంది కానీ పాలమూరు రంగారెడ్డిలో కూడా సేమ్ జరిగింది. సో ఈ ప్రాంతానికి ఇప్పుడు కూడా జూరాల నుంచి వాటర్ తీసుకోవడం వల్లనే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. ఇప్పుడు జూరాల నుంచి అక్కడ శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మళ్ళీ పైకి ఎత్తైన ప్రాంతానికంతా రావాలంటే కూడా ఇదంతా కూడా చాలా అంటే పాసిబుల్ అయినటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు నీటి టైల్ ఎండ్ అయిపోతుంది. మీకు చాలా అవగాహన ఉంది నీటి సమస్యల మీద. ఆ నీటి సమస్యను మీరు ఈ 5 సంవత్సరాలు అధిగమిస్తారా? తప్పకుండా. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఈ ఏరియాని కూడా సస్యశ్యామలం చేయడానికి ఎలా చేయాలి ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని విషయాన్ని ఆలోచించాలి. పాలమూరు రంగారెడ్డి నుంచి మరి ఇక్కడ నుంచి మనం టైల్ ఎండ్ అవుతాము, అది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతాము, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ఈ ప్రాంతాన్ని ఏ విధంగా సస్యశ్యామలం చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు, కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ అని. అది కేవలం ఆ ప్రాంతంలో కొంత ఏరియాకి 1,00,000 ఎకరాలకే వస్తాయి నీళ్ళు. ఓన్లీ తన నియోజకవర్గం ఉంది కాబట్టి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ అన్నారు, 50,00,000 ఎకరాలకు వస్తుంది తప్ప. దాని ఎక్స్టెన్షన్ మొత్తం అన్నీ అవసరం. జడ్చర్లా కావాలి, షాద్నగర్కి నీళ్ళు కావాలి, మక్తల్లో కొంత ప్రాంతం మిగిలిపోతుంది, దేవరకద్రలో మిగిలిపోతుంది, మహబూబ్ నగర్లో మిగిలిపోతుంది, షాద్నగర్ అంతా మొత్తం అట్లే ఉంటుంది. సో ఇదంతా జడ్చర్లా కొంత ప్రాంతం. సో దీనికి అంతా కూడా ఇరిగేట్ చేయడానికి ఏ రకమైనటువంటి ప్లాన్తో వెళ్ళాలి, ఆ పాలమూరు రంగారెడ్డి ప్రజెంట్ ఉన్నటువంటి ప్రాజెక్టు ద్వారా ఇదంతా చేయగలుగుతామా లేదనేది ఒకసారి నిపుణులతో కూర్చొని దీనిపైన ఒక ఆల్ పార్టీ కూడా మీటింగ్ పెట్టి ఆ జిల్లా మరి మిగతా ప్రాంతానికంతా కూడా సాగునీరు అందివ్వడానికి రైతులకు ఏ రకంగా ముందుకు పోవాలనేటటువంటి విషయంలో కూడా నేను పార్లమెంట్ మెంబర్గా మహబూబ్నగర్ నుంచి గెలిపిస్తారనే విషయం అంటే నమ్మకం ఉంది కాబట్టి తప్పకుండా దాని గురించి కృషి చేస్తాను. నీటిపారుదలండి, మరి ఇండస్ట్రీ గురించి ఏం ప్లాన్ ఉందా? ఇండస్ట్రీస్ అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో కొత్త ఇండస్ట్రీస్ రావాలి. ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ సెంటర్ ఒకటి అవసరం ఉంది మహబూబ్ నగర్లో. చాలామంది యువత ఉంటారు, ఎంప్లాయ్మెంట్ కోసం అనేసి అక్కడ ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించి అక్కడ ఏమి లేకపోవడం వల్ల కూడా 10th చదివిన వాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళు, మధ్యలో చదువు వదిలేసిన వాళ్ళు. సో ఈ లాస్ట్ 10 years నుంచి పెద్ద ఎత్తున ఏం జరగలేదు. సెంట్రల్ గవర్నమెంట్ అనేక ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఏం జరగలేదు. ఇప్పుడు మీరు వాటి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా తీసుకొస్తారు. ఇక రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంతకుముందు సరే ప్రధానమంత్రి వచ్చినప్పుడు చీఫ్ మినిస్టర్ గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళకపోవటం, తన అసంతృప్తిని ఆ విధంగా తెలియచేయటం, ఆ రిఫ్ట్ ఉంది. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు కొంతవరకు మార్చగలిగారు, వెళ్ళటం కలవటం దగ్గర మాకు కావాల్సినవి మేము అడుగుతాము, పోరాటం చేస్తామన్నారు. ఇది మంచి పరిణామమే కదా? తప్పకుండా. ఎందుకంటే ఏ పార్టీ అని అధికారంలో ఉండనివ్వండి, ప్రజలు ఒక పార్టీకి తీర్పిస్తారు, అధికారంలోకి వస్తుంది. బట్ వారి బాధ్యత అందరికీ కూడా అభివృద్ధిని అందించాలి, అందరినీ సమానంగా చూడాలి. సో ఇప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను ప్రధానమంత్రి సమానంగా చూస్తూ అభివృద్ధికి ప్రోత్సహిస్తున్నారు. గతంలో ఇది చేశారు, ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా చేస్తారు. అవసరమైతే ఇంకా ఎక్కువ మనం ఇక్కడ ఉన్నటువంటి మన సంబంధాలను బట్టి వాళ్ళు కూడా అదే ఇప్పుడు అంటే ఒక సత్సందం ఇప్పుడు చూస్తుంటే గత 100 రోజుల నుంచి కొంచెం ఈక్వేషన్ మారినట్టు అనిపించట్లేదా? అందుకని ఇప్పుడు ఏదైనా కానీ మన రిలేషన్ బట్టి అవతల ఇది న్యాచురల్లీ ఎక్కడైనా ఏ విషయం నాట్ ఓన్లీ ఈ పొలిటికల్గా ఈ విషయం మామూలుగా హ్యూమన్ రిలేషన్లో కూడా అదే ఉంటుంది కదా. సో కాబట్టి మనం ఒక మంచి వాతావరణాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం, ఇది ఎలక్షన్స్ అనేటివి ఓన్లీ అప్ టు ఎలక్షన్స్ తర్వాత ఓన్లీ మనం వీ హ్యావ్ టు సర్వ్ పీపుల్
అది ఎంతమందికి తెలుసండి? అది ఇప్పుడు మైండ్ మీరు సెట్ తో వెళ్ళాల్సినటువంటి మీరు చెప్పినటువంటి లాజిక్ ఎలక్షన్ వరకు కొట్లాడదాం, ఎలక్షన్ తర్వాత మనందరం ప్రజల కోసమే అనేటటువంటి లాజిక్ ఎంతమంది పొలిటీషియన్స్ తెలుసు? చాలా తక్కువ మంది. అంటే అది ఉండిందండి. ఈ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే అది పూర్తిగా దానికి విలువ లేకుండా పోయింది. ఓన్లీ వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటేనే డెవలప్ చేయాలి, వాళ్ళ పార్టీ వాళ్ళు అక్కడ వాళ్ళకే పని చేయాలి, ఒక పోలీస్ స్టేషన్లో వేరే పార్టీ వాడు రాకూడదు, వేరే పార్టీ వాడు వస్తే వానికి సపోర్ట్ చేయకూడదు, వాడికి న్యాయం ఉన్నా సరే వానికి శిక్షించాలి. ఇదంతా కూడా ఒక వ్యవస్థ నడిచింది లాస్ట్ 10 years నుంచి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒకవేళ వాళ్ళు దాన్ని ఫాలో అయింది అనుకోండి, ఇప్పుడు కేసీఆర్ పట్టిన గతే పడుతుంది మళ్ళీ వీళ్ళకి. అది ప్రజలు నెగ్లెక్ట్ చేస్తే ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళాల్సిందేనండి. ఇక్కడ మీ దగ్గరకు వచ్చిన ఛాలెంజ్ ఇప్పుడు 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ గెలిచింది. దీన్ని మీరు ఎట్లా అధిగమిస్తారంటే ఈ కొంచెం టైంలో, అంటే 120 రోజులు అవుతుంది అనుకోండి, 110, 120 రోజుల్లో అంత మారిందంటారా? డెఫినెట్గా. ఎందుకంటే ఓటు వేసేటప్పుడే ప్రజలు, అసెంబ్లీకి ఓటు వేసేటప్పుడే నిర్ణయించుకున్నారు పార్లమెంట్ ఓటు బీజేపీకి వేయాలి, నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి. ఈ ఓటు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలవదు అనేటటువంటి ఒక ప్రచారం జరగడం వల్ల కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటటువంటి ప్రచారం జరిగింది. ఆ నెరేటివ్ దీంట్లో ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం, అంటే బీఆర్ఎస్ పార్టీ చాలా వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు. ఆ వ్యతిరేక ఓటు అంతా కాంగ్రెస్ పార్టీ తీసుకోగలిగింది. పార్లమెంటు నరేంద్ర మోదీ వస్తారు, కేంద్రం నరేంద్ర మోదీకి వేద్దామని సో డిసైడ్ అయిపోయారు. క్లారిటీ ఉంది, చాలా క్లారిటీ ఉంది ప్రజలకి. సో ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా 7 అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ గెలిచినా పార్లమెంట్కి మటుకు ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ కరుణ గారు ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. పర్ఫెక్ట్. మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు ఇప్పుడు? అక్కడ కాంగ్రెస్ పార్టీ అంతే, బీఆర్ఎస్ లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అసలు ప్రజల లోపల ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ లేదు, ఢిల్లీలో ఏం చేస్తుంది, వేస్ట్ వృధా, అంటే ఓటు వృధా అయిపోతుంది అనేటటువంటి ఫీలింగ్ ఉంది ప్రజల లోపల. ఇది బాగుందండి. అంటే మీరు ప్రత్యేకంగా చివరగా నన్ను గెలిపిస్తే నేను ఈ ప్రజల కోసం ఇచ్చేస్తానని చెప్పండి. ఖచ్చితంగా పాలమూరు జిల్లా ప్రజలకు డీకే అరుణమ్మ అనేక సర్వీసెస్ ఇచ్చింది గతంలో. నేను ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు, జిల్లా మంత్రిగా చేసినప్పుడు, ఓడినా గెలిచినా ప్రజలతో మమేకమై పనిచేస్తున్నాం. ఎప్పుడు ఎవరికి ఎలాంటి సహకారం నా నుంచి అవసరం ఉన్నా వారికి స్పందిస్తూ వారికి సహకరిస్తున్నాం. సో ఇప్పుడు కూడా వాళ్ళందరూ కోరుకుంటున్నది ఏంటంటే ఇక్కడ డీకే అరుణమ్మ గారు గెలిస్తే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు కాబట్టి జిల్లా అభివృద్ధి చెందుతుంది అనేది. విద్యాపరంగా, వైద్యపరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, ఇక్కడ ఇట్లా అన్ని రంగాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజా అవసరాలను అన్నింటినీ కూడా అంటే వాటిని సాధించమే లక్ష్యంగా నేను పనిచేస్తాను. 80% రూరల్ ప్రజలు ఉన్నారండి మీ నియోజకవర్గంలో, ఇంకొక 20% అర్బను, సెమీ అర్బన్లో ఉన్నారు. వీళ్ళల్లో మైనారిటీస్ 50 to 20% ఉన్నారు. మైనారిటీస్ అనగానే ఒక మైండ్ సెట్ ఉంటుంది మనకి, ఓటు వేయటం కష్టమేమో, మనం వాళ్ళ ఓటు తెచ్చుకోవడం కష్టమేమో, వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేస్తారు? అంటే మైనారిటీస్ ముస్లిం సోదరులు కూడా వాళ్ళకి ఏంటంటే ఒక ప్రచారం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అంటే అది ముస్లింలకు వ్యతిరేకమని, అది ఒక నరేటివ్ క్రియేట్ చేశారు. ఎందుకంటే రాజకీయ పార్టీలు తమ లబ్ధి కోసం ఒక పార్టీని, ఒక బీజేపీ పార్టీకి ముస్లింలని దూరం చేసే విధంగా వాళ్ళ యొక్క అంటే ప్రచారం కానివ్వండి, ఒక నరేటివ్ క్రియేట్ చేసుకోవడం కానివ్వండి, పదే పదే చెప్పడం కానివ్వండి, ఒక నరేటివ్ క్రియేట్ అయ్యి ఉంది. బట్ వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు అందరూ కూడా భారతీయులే, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన భారతీయుల, ప్రతి ఒక్కరు అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ గారు పనిచేస్తూ ఉన్నారు. కులమత భేదాలు లేకుండా వారు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో ప్రతి కుల మత భేదాలు లేకుండా వారు అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ముస్లిం సోదరి మండల కోసం ట్రిపుల్ తలాక్ని రద్దు చేసి వాళ్ళకు ఒక పెద్ద ఎత్తున ఈరోజు నరేంద్ర మోదీ గారు అండగా నిలిచినారు ముస్లిం సోదరి మండల కోసం. సో నేను ఏమంటున్నా అంటే ముస్లిం సోదరులకు కూడా ఇది ఎవరో క్రియేట్ చేసినటువంటి దాన్ని మీరు మీ ఆలోచనలోంచి తీసేయండి. మనం అందరం కూడా భారతీయులం కాబట్టి మనం అందరం కుల మత ఎవరి దేవుడు, ఎవరి ధర్మం, ఎవరిది వాళ్ళకు ఉంటుంది. ఒకరినొకరు గౌరవించుకుంటూ మనం ఈ దేశంలో కలిసి జీవిస్తున్నాం. సెక్యులర్ స్టేట్ మనం దేశం. సో ఇవందరూ మనం కలిసి ముందర కూడా కలిసి జీవించే వాళ్ళమే, కలిసి ఉండాలి, కలిసి ఉన్నాము, కలిసి వెనక కానీ ముందు కానీ కలిసి ఉండాల్సినటువంటి వాళ్ళు. సో ఈ అపోహలన్నింటినీ దూరం చేసి ఈ దేశం కోసం, మన దేశ అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలి.
నరేంద్ర మోదీ గారు ఏ కుల మతాల గురించి కానీ ఎవరి గురించి కానీ ఎప్పుడు కూడా వ్యతిరేకం మాట్లాడలేదు, చెప్పలేదు. సో దయచేసి ఒక రాజకీయ పార్టీల యొక్క వాళ్ళ యొక్క ట్రాప్లో మీరు పడొద్దండి అని మా ముస్లిం సోదరిమణులను సోదరులను నేను కోరుతున్నా. అభివృద్ధిని అందరం కాంక్షిద్దాం, మనం అందరం కూడా క్షేమంగా ఉండాలి, మనం అందరం కూడా అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ఏకతాటిపై కొద్దాం. ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లోనే ఒక అభివృద్ధి చెందినటువంటి మొట్టమొదటి దేశంగా ఒక విజన్తో మన మోదీ గారు ప్రధాని గారు తీసుకెళ్తా ఉన్నారు. అంటే వివిధ ప్రపంచ దేశాల్లో ధనిక దేశాలు మన దేశం వైపు నాయకత్వం వైపు చూస్తున్నాయి. కాబట్టి మనం అందరం కూడా ఏకమవుదాం. ఒక భారతదేశం అభివృద్ధి కోసం అందరూ తోడ్పడడానికి నరేంద్ర మోదీ గారికి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వమని కోరుతున్నాను. చాలా చక్కగా వివరించారు మేడం. అదేవిధంగా మీరు పార్లమెంటు మెంబర్గా ఢిల్లీ వెళ్ళి మహబూబ్ నగర్ ప్రజల కోసం మీ కృషిని కొనసాగిస్తూ ఆ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ మహా న్యూస్ తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.